బ్రేకింగ్ న్యూస్ ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కాసేపట్లో పరీక్ష ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ కు రావాలని సూచించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 92,250 మంది మెయిన్స్ పరీక్షకు హాజరు కానున్నారు. అయితే ఏపీపీఎస్సీ తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని, పరీక్ష వాయిదా వేయాలంటూ లేఖ రాశారు. అభ్యర్థులు లెటర్ రాసిన 32 గంటల తర్వాత ఏపీపీఎస్సీ రిప్లై ఇచ్చింది. పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది. చివరి నిమిషంలో ప్రకటించడంతో 100 కిలోమీటర్లు ఎలా వెళ్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ఈరోజు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. అయితే అభ్యర్థులు 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్కు రావాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే 92,250 మంది ఈ మెయిన్స్ పరీక్షకు హాజరు కానున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అయితే ఈరోజు జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్ చుట్టూ వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. అభ్యర్థులు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో ప్రకటిస్తే 100 కిలోమీటర్లు ఎలా వెళ్ళాలి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఏపీపీఎస్సీ ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు? నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఈరోజు పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని చెప్పి ఏపీపీఎస్సీ ప్రకటన చేశారు. చాలా దూర ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు ఏ రకంగా ఎగ్జామ్కి రావాలి ఏమిటి అనేది కొనసాగుతూ ఉంది. కానీ ప్రస్తుతం అయితే ఏపీపీఎస్సీకి సంబంధించి దాదాపుగా ఏపీపీఎస్సీ చెప్తున్న గణాంకాల ప్రకారం 82,000 మంది పైగా కూడా, అంటే దాదాపుగా 92,250 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుంటే వీరిలో 82,000 మంది పైగా కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇంతమంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు పరీక్ష వాయిదా వేయటం సమంజసం కాదు. అలాగే ఏపీపీఎస్సీకి సంబంధించి ఇప్పటికే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి ఎగ్జామ్ని రద్దు చేసే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి కూడా మరొక అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే దాంతోపాటుగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి కూడా 2024 ఫిబ్రవరిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కూడా ఏపీపీఎస్సీ వ్యవహారానికి సంబంధించి అనేక వివాదాలు, అనేక మలుపులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు. సార్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈరోజు ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు? అది ఇక్కడే లోకలే సార్. ఎన్ని గంటలకు ఎగ్జాము? అంటే నిన్న సాయంకాలం దాకా సడన్గా కొనసాగుతుందా లేదా ఉత్కంఠ కొనసాగింది కదా, ఎట్లా తీసుకున్నారు దీన్ని? అది మనకి పోర్టల్ ఏం పెట్టలేదు కదా సార్. ఎగ్జామ్ జరుగుతుంది అనుకున్నాము, అంతే. ఇది ఎగ్జామ్ జరుగుతుంది అనుకున్నాం సార్. ఇంకొంతమంది అభ్యర్థులు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎగ్జామ్ ఏంటి అసలు? నిన్న కొనసాగుతుంది. మరి మచిలీపట్నం నుంచి వచ్చారు సార్. నిన్నటి వరకు కూడా ఉత్కంఠ అయితే ఉంది, జరుగుద్దా లేదని. ఫేక్ న్యూస్ అయితే బాగా రిలీజ్ అయింది. గవర్నమెంట్ దాన్ని డెసిషన్ తీసుకుని ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అనేది హర్షించదగ్గ విషయం. అంటే పరీక్ష నిర్వహణకు సంబంధించి కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది నిర్వహించాలన్నారు. సో మీరు ఒక అభ్యర్థికి ఎలా ఫీల్ అవుతుంది? పెట్టేయడం అనేది కరెక్ట్ విషయమే, ఎందుకంటే ఇంకా ప్రొలాంగ్ చేసేది ఎప్పుడు జరుగుద్దా అనేది తర్వాత విషయం. అది ఇంకొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు. సార్ ఏంటి, మీరు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, పరీక్షకి సంబంధించి అంటే ఒక ఉత్కంఠ కొనసాగింది, పరీక్ష నిర్వహణకు సంబంధించి మీరు ఏకంగా తీసుకుంటారు, అసలు ఎందుకు వాయిదా వేయాలనే ప్రస్తావన వచ్చింది? నిన్న మనం చూసామని టీవీల్లో ముఖ్యమంత్రి గారు కూడా కాల్ చేయడం జరిగింది, మేడం గారితో మాట్లాడారు. అయితే మేడం గారు 92,000 మంది విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం నుండి ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి కోచింగ్ సెంటర్ దగ్గర నిలబడి వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు బాధపడి ఎట్లా చదివిస్తుంటే ఇంకా పోస్ట్ మీద 2 సార్లు చేశారు ఆల్రెడీ. అయితే ఈ ఎన్నికల కోడ్ వల్ల అయితే మొన్న ఢిల్లీ సీఎం గారు ఢిల్లీ వచ్చిన తర్వాత లోకేష్ గారు చెబితే ఎబ్నోట్ పెట్టారు. అది చూశారు, విద్యార్థులు మొత్తం చూస్తున్నారు. రోస్టర్ జరిగితే మంచిదే, కాకపోతే ఆ రోస్టర్లో అన్యాయం జరిగిందని చెప్పేసి అన్ని చోట్ల విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో ప్రైవేట్లో చేస్తూనే ఉన్నారు. కాకపోతే వాయిదా పడుతుంది అనుకున్నారు. కాకపోతే రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి మేడం గారు, సీఎం గారు కూడా చెప్పారు, కొంతమంది పార్టీలకు అనుకూలంగా ఉంటే బాగోదు, ఎన్నికలు కూడా ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టాల్సిందే కానీ పోస్ట్ పోన్ చేయకూడదని మేడం గారు ఉత్కంఠభరితంగా రాత్రి మేము కూడా టీవీ దగ్గర కూర్చున్నాం.
సంవత్సరం నుండి ప్రిపేర్ అవుతున్నాం. ఫిలిమ్స్ రాసింది ఫిబ్రవరి 23, ఇప్పుడు మెయిన్స్ 23 సంవత్సరం అయిందండి. చాలామంది మరి బాధపడుతున్నారు. నిజంగా చదువుకున్న వాళ్ళకైతే మేడం గారి నిర్ణయం బాగా అనుకూలంగానే ఉంది. అందరూ ఏదైనా జరిగినా సరే వచ్చి రాయటం వల్ల మటుకి లబ్ధి పొందుతారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు పరీక్ష నిర్వహించని ఎలా తీసుకుంటారు? నేను జగ్గిపేట నుంచి వచ్చానండి. ఈ పరీక్ష కోసం మేము సంవత్సరం నుంచి కష్టపడుతున్నాం. వాయిదా వేయకూడదు, ఎగ్జామ్ కండక్ట్ చేయాలని నిర్ణయం అయితే సరైనదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యి ఎన్నో కష్టాలకు వచ్చి చదువుకున్నాము. వాయిదా వేయకుండా ఎగ్జామ్ పెట్టి త్వరగా రిజల్ట్ తీసేస్తే హ్యాపీ, అందరం హ్యాపీ. సో ఇది ఎక్కువ మంది వ్యక్తులైతే పరీక్షకి సంబంధించి నిర్వహణే బెస్ట్ అని చెప్పి పాలసీ చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఏపీపీఎస్సికి సంబంధించి గత ప్రభుత్వంలో అంటే వైసీపీ సర్కార్ హయాంలో పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే రోస్టర్ విధానాన్ని అనేది ఆ ప్రభుత్వం అప్పట్లో దానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రకటన చేయని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే సార్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, పరీక్షని నిర్వహణ ఎట్లా తీసుకుంటున్నారు? సారీ సార్, నేను రెస్పాండ్ అవ్వలేను. సారీ సార్, నేను రెస్పాండ్ అవ్వకూడదు, నేను వేరే రెస్పాన్సిబిలిటీస్. సో ఇది అంటే కొంతమంది రకరకాల విధుల్లో ఉంటున్నారు. సో దానికి సంబంధించి కూడా ఇంకా కొంతమంది అభ్యర్థులు అసలు ఇక్కడ ఎగ్జామ్స్ ఎవరెవరికి జరగబోతున్నాయి ఏంటనే దానికి సంబంధించి కూడా ఉన్నారు. సార్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎట్లా తీసుకుంటారు? జగపేట నుంచి. అంటే కాదు, అంటే ఇప్పుడు నిన్న సాయంకాలంతో ఒక టెన్షన్ కలిగింది, కొంతమంది వద్దని కొంతమంది నిర్వహించాలని. మీరు ఒక అభ్యర్థిగా ఎటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తారు? ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీ అదే స్వాగతిస్తుంది. గవర్నమెంట్ ఇస్తేనే అంటే ఈరోజు ఎగ్జామ్ నిర్వహించడం మంచిదంటావా కాదు? ఒక విధంగా మంచిదే, టైం ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఇది ఈరోజు మనం ఏదైతే ఏపీపీఎస్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ రెండు ఏదైతే ఎగ్జామ్ హాల్స్కి సంబంధించి దాదాపుగా ఇక్కడ వందలాది మంది విద్యార్థులు హాజరవుతున్నారు. దాదాపుగా 528 మంది విద్యార్థులు ఈరోజు ఇక్కడ ఏదైతే బిషప్ స్కూల్లో పరీక్ష రాయబోతున్నారు. సో మనం ఇప్పటిదాకా దాదాపుగా చాలామందితో మాట్లాడాం రాధిక. సో వీరిలో మెజార్టీకి సంబంధించిన నేతలు దాదాపుగా గత సంవత్సర కాలంగా తాము ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నాము, ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది, మళ్ళీ రెండోసారి వాయిదా పడటం అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే మేము పరీక్ష రాసేందుకు సంబంధించి చదువుకొని ఉంటున్న నేపథ్యంలో మళ్ళీ పరీక్ష వాయిదా పడితే ఎట్లా అనేది కూడా ఒక రకమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే పరీక్ష నిర్వహణకు సంబంధించి స్వాగతిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాల్లో ఈరోజు ఉదయం పరీక్ష ప్రారంభం కాబోతుంది. 92,250 మంది విద్యార్థులు ఈ పరీక్షకి హాజరు కాబోతున్నారు. అయితే దాదాపుగా 82,000 మంది విద్యార్థులు ఇప్పటికీ అంటే నిన్న సాయంకాలం 4 గంటలలోపు 82,000 మంది అంటే దాదాపుగా 83,000 మంది లోపు విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే కేవలం ఒక 9,000కి సంబంధించి మాత్రమే డౌన్లోడ్ చేసుకోలేదు, నిన్న సాయంకాలానికి వాళ్ళు కూడా చేసుకొని ఉంటారనేది కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రభుత్వం పరీక్ష వద్దు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి, రోస్టర్ విధానాన్ని పాటించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కూడా ఏపీపీఎస్సీ చైర్మన్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ మాత్రం ఖచ్చితంగా విద్యార్థుల జీవితాలకు సంబంధించి ముడిపడిన అంశం కాబట్టి పరీక్ష నిర్వహించి తీరాలనేది ఆమె స్పష్టమైన ప్రకటన చేసింది. వాస్తవానికి ముఖ్యమంత్రి సైతం కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆమె కూడా అందుబాటులోకి రాలేదు. వాస్తవానికి ఏపీపీఎస్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదనేది అప్పట్లో ఈ సంస్థ ప్రారంభించినప్పుడు తీసుకున్న నిర్ణయం. సో దానికి అనుగుణంగానే ఏపీపీఎస్సీ చైర్మన్ మాత్రం అంటే తీసుకున్న నిర్ణయం కొంతమందికి వ్యతిరేకం అవ్వచ్చు, మరి కొంతమందికి అనుకూలం అవ్వచ్చు, కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ మాత్రం రాజకీయ ఒత్తిడికి లొగ్గకుండా ఆమె డైరెక్ట్గా ఆమెకున్న అధికారాలను వినియోగించి పరీక్ష నిర్వహించాలని చెప్పి స్పష్టమైన ప్రకటన చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాల్లో మరికొద్ది సేపట్లోనే పరీక్ష ప్రారంభం కాబోతోంది రాధిక. థ్యాంక్ యూ శివ.